అది బీహార్లోని బెగుసరాయ్ పోలీస్ స్టేషన్. కొత్తగా అపాయింట్ అయిన డీఎస్పీ ఆఫీసర్ స్టేషన్కి వస్తున్నారని తెలిసి అక్కడి పోలీసులు హడావిడిగా ఉన్నారు. తమ పోలీస్ బాస్ ముందు మంచి మార్కులు కొట్టేయడానికి ఎవరికి తోచినట్టు వాళ్ళు పనులు చేస్తున్నారు. కొందరు హై లెవెల్లో థింక్ చేసి ఆఫీసర్ నడవడానికి రెడ్ కార్పెట్ ని పరిచారు. ఇంతలో కార్ సైరన్ సౌండ్ తో డీఎస్పీ వస్తున్నారని తెలిసి ఆ స్టేషన్ సిబ్బంది అంతా అలర్ట్ అయిపోయి బొకేలతో నిల్చున్నారు. కారు ఆగింది. అందులో నుండి కొత్తగా వచ్చిన ఆఫీసర్ దిగింది. అంతే, వచ్చిన ఆ ఆఫీసర్ను చూసి పోలీసులంతా ఒక్కసారిగా కంగు తిన్నారు. ఎందుకంటే ఆవిడ ఒకప్పుడు ఇదే స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేసింది కాబట్టి. అవును, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి ఈ ఆఫీసర్ స్టోరీ గొప్ప స్ఫూర్తి మనకు. ఆ ఆఫీసర్ పేరే బబ్లీ కుమారి. ఇక స్టోరీలోకి వెళ్తే, బీహార్లోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన బబ్లీ కుమారికి చిన్నప్పటి నుండి చదవంటే ప్రాణం. కానీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు. తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడేవారు. బబ్లీ కూడా వాళ్ళకి సాయంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కుటుంబ పోషణకు తోడయ్యేది. కానీ ఆడపిల్లకి పెళ్లి చేస్తే తల్లిదండ్రుల భారం సగానికి పైగా తీరిపోతుందని బబ్లీకి 2013లో పెళ్లి చేశారు. నిజానికి కుటుంబానికి ఆర్థికంగా సాయంగా ఉంటూనే ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంది బబ్లీ. తల్లిదండ్రుల పరిస్థితి అర్థం చేసుకుని వాళ్లకు గౌరవం తెచ్చేలా అత్తారింట్లోకి అడుగుపెట్టింది. చెప్పిన పనిని చకచకా చేస్తూ మంచి భార్యగా, మంచి కోడలుగా పేరు తెచ్చుకుంది. అయితే ఇంటి పని అయ్యాక ఖాళీ సమయాల్లో పుస్తకాలతోని ఎక్కువగా కాలక్షేపం చేసేది బబ్లీ. ఆ విషయాన్ని భర్త చాలాసార్లు గమనించాడు. ఆవిడకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని ప్రోత్సహిస్తూ, చూడు బబ్లీ, ఈ పెళ్లి అనేది నీకు స్వేచ్ఛగా ఉండాలి తప్ప 4 గదుల మధ్య నిన్ను బంధిని చేసినట్టు కాదు. నీకు చదువుకోవాలనుంటే చదువుకో, అందుకు నేను సపోర్ట్ ఉంటానన్నాడు. ఇంకేముంది, మంచి భర్తే కాదు, అర్థం చేసుకునే భర్త దొరికినందుకు బబ్లీ ఎంతగానో సంతోషించింది. ఆ ఏడాది పడ్డ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసింది. బబ్లీ చదువుకుంటుంటే భర్త ఆమెకు తోడుగా వంట పని, ఇంటి పని చేసేవాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని సూటిపోటు మాటలు అంటున్నా సరే భార్య సక్సెస్ తోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే భార్య కష్టం ఫలించింది. కానిస్టేబుల్ పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించి కాకి డ్రెస్ వేసుకుంది బబ్లీ కుమారి. మొదటి పోస్టింగ్ బీహార్లోని ఖగరియా జిల్లాలో. పెద్దగా పనేం లేకపోయినా ఉన్నంతలో మంచి పేరు తెచ్చుకుందక్కడ. ఆ తర్వాత బీహార్లోని బెగుసరాయ్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే ఇక్కడి స్టేషన్ లో కానిస్టేబుల్స్ పరిస్థితి దారుణంగా ఉండేది. ప్యూన్ చేయాల్సిన పనులన్నీ కానిస్టేబుల్స్ చేసేవారు. ఉన్నతాధికారులు వస్తే వాళ్లకు భోజనం తేవడం దగ్గర నుండి సాగనంపేదాకా దగ్గరుండి చూసుకోవాలి. కొందరు పై అధికారులైతే కానిస్టేబుల్స్ తో ఇళ్లలో పనులు కూడా చేయించుకునేవారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది పెద్దగా బయటికి పొక్కకపోయినా వృత్తిధర్మంగా ఉన్నతాధికారులకు సేవలు చేసేవారు. బబ్లీ వచ్చిన కొత్తలో బానే ఉన్నా ఆ తర్వాత మాత్రం టీలు టిఫిన్లు తెమ్మంటూ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పనులు చెప్పేవారు. బబ్లీ కూడా ఓపిగ్గా పనిచేసేది. పోలీస్ అంటే ప్రజలకు సేవ చేయడం. అలాంటి సేవ చేసే అవకాశం కోసం బబ్లీ ఎంతగానో ఎదురు చూసేది. కానీ అవకాశాలు తక్కువ. ఈ క్రమంలోనే దీనికంటే పెద్ద పోస్ట్ కొట్టాలనే కసి పెరిగింది ఆమెలో. సరదాగా ఈ విషయం స్టేషన్ లో చెబితే, నువ్వు డీఎస్పీ అవ్వు, మేమంతా నీకు సెల్యూట్ చేస్తాం, ఏమంటావు బబ్లీ అంటూ సెటైర్లు వేశారు. బబ్లీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేది. ఇంతలో బీపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. దాంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని కష్టపడి చదవడం మొదలుపెట్టింది బబ్లీ కుమారి. స్టేషన్ లో సైతం పుస్తకాలతోనే దోస్తీ చేసేది. అప్పటికే బబ్లీకి ఓ కూతురు పుట్టింది. నెలలు కూడా గడవలేదు పాపకి. అటు కూతురి ఆలన పాలన చూసుకోవడం, పాప పడుకున్న తర్వాత పుస్తకాలు చదవడం, ఇది బబ్లీ టైం టేబుల్. టైం సరిపోయేది కాదు. పరిస్థితి అర్థం చేసుకున్న భర్త కూతుర్ని చూసుకోవడం మొదలు పెట్టాడు. ఇంట్లో పనులన్నీ చేసేవాడు. బబ్లీకి సాయంగా ఉండేవాడు. ఇక బబ్లీ చదువు మీద ఫోకస్ పెట్టింది. 1.5 ఏళ్ల కష్టపడి చదివింది. ఊహించినట్టే బబ్లీ కష్టం ఫలించింది. బీపీఎస్సీ పరీక్షలో డీఎస్పీకి ఎంపికైన లిస్టులో బబ్లీ పేరు టాప్ లో వచ్చింది. అది చూడగానే భర్తని పట్టుకుని బబ్లీ ఏడ్చేసింది. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. మీరే గనక నాకు అండగా లేకపోతే నేను ఈ పోస్ట్ ని సాధించేదాన్ని కాదు అంటూ భర్త గొప్పతనాన్ని చాటుకుంది. ఒకప్పుడు పెళ్ళాం ఇంట్లో ఉంటే ఆడదానిలా నువ్వు పనిచేస్తున్నావేంటి అని గొనిగిన నోర్లన్నీ అసూయతో మూసుకుపోయాయి. మనసులోనే క్షమాపణ చెప్పుకొని బబ్లీకి కంగ్రాట్స్ చెప్పారు కుళ్ళుబోతు చుట్టాలు. ఇక రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టేషన్ కి వెళ్ళింది బబ్లీ. బబ్లీని చూసి అక్కడ సిబ్బంది ఒక్కసారిగా లేచి సెల్యూట్ మేడం అన్నారు. వాళ్ళ తీరులో మార్పు గమనించిందామె. ఎందుకంటే ఆమె ఇప్పుడు మామూలు కానిస్టేబుల్ కాదు, డీఎస్పీ. తలచుకుంటే ఇక్కడ ఒక్క ఆఫీసర్ని కూడా లేకుండా చేస్తుంది, చుక్కలు చూపిస్తోంది. కానీ బబ్లీ మాత్రం ప్రేమగా
గా అందరితో మాట్లాడింది, స్వీట్లు ఇచ్చి ఒక రకంగా మీరు కూడా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు, మీతో పనిచేసినందుకు నాకు ఆనందంగా ఉంది అంటూ ఆ రోజంతా స్టేషన్ సిబ్బందితోనే గడిపారామె. ఇక ఆవిడ గురించి తెలిసి ఓ జర్నలిస్ట్ ఆర్టికల్ రాయడంతో బబ్లీ సక్సెస్ స్టోరీ బీహార్ మొత్తం వైరల్ గా మారింది. పెళ్ళయ్యాక అంతా మారిపోతుంది అనుకుంటారు, కానీ కష్టపడితే ప్రతి అమ్మాయిలోనూ ఓ బబ్లీ కుమారి బయటకొస్తుంది. కాస్త కష్టపడే తత్వం, ఓర్పు, సహనం ఉంటే చాలు. రేపు మీ సక్సెస్ స్టోరీ గురించే మన వీడియోలో మాట్లాడుకుందాం. మరి బబ్లీ స్టోరీ మీకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ ఈ వీడియో మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.